మొత్తానికి మమతా బేగం అయితే దిగొచ్చింది. దిగిరాక ఏం చేస్తుంది? అధికారికంగా 7వ తారీఖు మొన్నే ఆవిడ యొక్క కాల పరిమితి అయిపోయింది. కానీ నేను మాత్రం ముఖ్యమంత్రికి రాజీనామా చేయనని చెప్పింది. ఇప్పుడు తన యక్ష ఖాతాని మార్చుకుంది. ఎలా మార్చుకుంది అంటే, అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక చైర్మన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 15, 16, 17వ విధానసభ. అంతకుముందు ఏంటంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని ఉండేది, ఏది యక్షలో. కానీ ఇప్పుడు ఆవిడ 3 దఫాలుగా 15వ విధానసభ, 16వ విధానసభ, 17వ విధానసభలో ముఖ్యమంత్రి అని పెట్టుకుంది. 18వ విధానసభ ఇప్పుడు సువేంద్ర అధికారి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే తను అయితే రాజీనామా సమర్పించలేదు, కానీ యక్ష ఖాతాను మాత్రం మార్చుకుంది. రేపో ఎల్లుండో రాజీనామా చేస్తుంది. కానీ ఇప్పుడు రాజీనామా ఎవరికి కావాలి? గవర్నరు దాన్ని బర్తరఫ్ చేసేటటువంటి అధికారం ఉంది గవర్నర్కి. బర్తరఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 7వ తారీఖుని ఆవిడ యొక్క పాలనా పరిమితి అయిపోయింది. అంటే కొంచెమైనా సిగ్గుంటే, లజ్జుంటే, మానం ఉంటే, మర్యాద ఉంటే అలా చేసేది. కానీ అలా చేయలేదు అంటే ఏదో జరిగిపోతుంది, పశ్చిమ బెంగాల్లో అన్యాయం జరిగిపోయింది, మా మీద అన్యాయం చేస్తున్నారు అని ఏదో ఊహించింది. కానీ అక్కడ ప్రజలు పండగ చేసుకుంటున్నారు. ఒక రాక్షస జాతి అంతమయ్యింది అంటే ఓటమి పాలయ్యింది, ఇంకా అంతం అవ్వలేదు, అంతం చెయ్యాలి. అక్కడ పండగ చేసుకుంటున్నారు. బహుశా పశ్చిమ బెంగాల్లో మమతా బేగంకి అర్థమైంది, ఇన్ని రోజులు చేసినటువంటి నా రాక్షసత్వం కోసమే ఇప్పుడు బహుశా ప్రజలు నన్ను ఓడించారేమని. లోపల ఉన్నా సరే బయటికి మాత్రం వీళ్ళు ఒప్పుకోరు.